ఫ్రెండ్స్. ఈరోజు మీ అందరికీ నేను ఐఆర్సిటీసీలో మనం బుక్ చేసిన జర్నీ అంటే మన ట్రైన్ టికెట్లో మన పక్కన ఉన్న వారి జర్నీ ఎంత ఎంత దూరం వెళ్తారు, ఇంకా ఏ ఏ సీట్లు ఖాళీ ఉన్నాయో కూడా తెలుసుకోవడానికి ఒక సింపుల్ మెథడ్. అంటే ఇది ఆల్రెడీ ఉందే కానీ మనలో చాలామందికి తెలియకపోవచ్చు. సో నాకు తెలిసిన వెంటనే మీతో పంచుకోవాలని ఈ, ఇలా వీడియో చేస్తున్నాను. తప్పకుండా చూసి మీరు నేర్చుకోండి. ఇలా గూగుల్లోకి వెళ్ళి ఇప్పుడు ఐఆర్సిటీసీ కోడాటిన్ అని కొట్టాను. సో ఆల్రెడీ కొట్టాను కాబట్టి ఇది వచ్చింది. ఇందులో చార్ట్ వేకెన్సీ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు వెళ్ళబోయే ట్రైన్ నెంబర్, సపోజ్ ఇప్పుడు నేను 17011, సో హైదరాబాద్ టు తిరుపతి కాకినాడ ఎక్స్ప్రెస్ ఇలా కొట్టాను. సో డేట్ ఆఫ్ జర్నీ, సపోజ్ ఇది బుక్ జర్నీ వరకే చూపిస్తాయి. ఇప్పుడు థర్డ్ డే. సో బోర్డింగ్, సో సపోజ్ ఇప్పుడు నేను సికింద్రాబాద్లో బోర్డింగ్ ఉంది. ఆల్రెడీ నా టికెట్ ఒకటి బుక్ అయి ఉంది, కానీ ఇప్పుడు నేను అందులో ఏ టికెట్, సపోజ్ మీరు లేదు అంటే మీ జర్నీ వితౌట్ బుకింగ్ అంటే రిజర్వేషన్ లేకుండా మీరు జర్నీ చేస్తున్నారనుకోండి. సపోజ్ అందులో ఎన్ని చైర్స్ ఎక్కడ వరకు ఖాళీ ఉంటాయి రిజర్వేషన్లో తెలుసుకోవడానికి ఇలా చూడండి. ఇప్పుడు ఇది రిజర్వేషన్. సపోజ్ ఇప్పుడు నేను D2లో నా సీట్ నెంబర్ ఉంది. సో ఇందులో మీకు కనిపిస్తుంది చూడండి, ఆక్యుపైడ్ ఫర్ ఫుల్ జర్నీ. సో ఇది చూడండి ఫస్ట్ నెంబర్. సో డెక్కన్ టు సిర్పూర్ కాకినాడ ఇట్స్ ఆక్యుపైడ్. సో సెకండ్ వన్ మంచిర్యాల వరకు ఉంది, అంటే హైదరాబాద్ నుంచి మంచిర్యాల వరకు రిజర్వేషన్ చేసుకున్నాడు. సో పర్సనల్ డీటెయిల్స్ కనబడకపోవచ్చు, బట్ ఈ సీట్ ఎక్కడ వరకు వేకెంట్ అవుతుంది, ఏ తర్వాత ఏ స్టేషన్ తర్వాత. సపోజ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, ఇప్పుడు సపోజ్ రామగుండం ఉంది, లేదు అంటే ఇందులో మధ్యలో కాజ్పేట వరకు ఎక్కడైనా ఉందనుకోండి. సో ఎవరైనా ఉంటే ఈ కాజ్పేట వరకు మనం, సో అక్కడ ఉన్నా కానీ సపోజ్ ఫుల్ జర్నీలో ఉన్నప్పుడు ఇక్కడ ఉండి వాళ్ళని చెప్పి అడగచ్చు, కాజ్పేటలో దిగుతారు కాబట్టి మనం ఆ చైర్లో కూర్చోవచ్చు బిజీగా ఉన్నప్పుడు కానీ ఫుల్గా ఉన్నప్పుడు. చూడండి ఇందులో. సో ఇప్పుడు చూడండి ఇందులో పైది చూడండి, ఏది బర్త్ నెంబర్ 61. సో 61 వచ్చి రవీంద్ర గారి వరకు ఉంది. సో వాట్ నెక్స్ట్ 62 పెద్దపల్లి. సో ఇలా 55 సిర్పూర్ కాకినాడ. సో ఇలా 66 బెల్లంపల్లి, 66 మంచిర్యాల, 72. సో మనకి ఇలా తెలిసిపోతుంది అన్నట్టు. సో ఇలా వెళ్ళి మనం చూసుకోవచ్చు. ఇలానే కాకుండా సపోజ్ స్లీపర్ క్లాస్లో జర్నీ చేస్తున్నారు. సో స్లీపర్ క్లాస్లో ఉన్నప్పుడు కూడా మీకు సపోజ్ పై బెర్త్ వచ్చింది, బట్ అక్కడ ఉన్న వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాం, బట్ వాళ్ళు కింది వాళ్ళు ఇవ్వలేదనుకోండి. సో మనం ఇలా చూసుకొని ఏ బెర్త్ ఖాళీగా ఉంది అంటే ఏ జర్నీ వరకు మనం ఖాళీగా అంటే ఏ స్టేషన్ వరకు ఖాళీగా ఉంటుంది, సో అక్కడి వరకు మనం కింద పడుకొని సో టీసీకి చెప్పి మేము అక్కడ వరకు మేనేజ్ చేస్తాం. వచ్చాక మళ్ళీ మీరు వేరే దగ్గర, సో హాఫ్ జర్నీ వరకైనా కానీ మీరు కింది బెర్త్ తీసుకునేలా. సో ఇలా మీరు ఈ ఇన్ఫర్మేషన్తో మీరు చూసుకోవచ్చు. మీరు జర్నీ చేసే రోజు ఏ రోజైనా కానీ ఇది ఆల్రెడీ చార్ట్ ప్రిపేర్డ్ వాటికి మాత్రమే చూపిస్తాయి. సో ప్లీజ్ మీకు ఇది నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ కూడా చేయండి.